చాలా కుటుంబాలలో ఈ లక్షణం ఉంటుంది. ఎలా ఉంటుందంటే, అల్లుడు గారు కావాలి, అల్లుడు గారి అమ్మగారు కానీ నాన్నగారు కానీ ఉండకూడదు. ఆ అబ్బాయి వీళ్ళింటికి అల్లుడు అవ్వాలి, ఆ పిల్లాడికి అక్క చెల్లెళ్ళు ఉండకూడదు. ఈ అమ్మాయి అల్లుడు గారు ఈ పిల్ల అక్క చెల్లెళ్ళని కూడా మరదళ్ళని ఎంతో ప్రేమించాలి, కానీ ఈ పిల్లవాడు మాత్రం తన అక్క చెల్లెళ్ళని చూడకూడదు. ఎందుకు నువ్వు ఇంక మనుష్యుడిగా పుట్టడం? ఇది నీకు ఉండవలసిన లక్షణమే, ఒక మనుష్యుడికి ఉండవలసిన లక్షణమే. అది నీకు యుక్త వయస్సు వచ్చిన పిల్లని ఇచ్చేటటువంటి వాడికి ఉండవలసిన ఆలోచన సరళే. ఇది ఇంత హేయంగా ఉంటాయి ఆలోచనలు మనుష్యులవి. నేను ఒక్కొక్కసారి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అక్క చెల్లెళ్ళు ఉన్నారా అండి అని చాలా భయంగా అడుగుతారు పెళ్లి కొడుకు గురించి అడిగేటప్పుడు. ఉన్నారండి అన్నాం అనుకోండి, అక్క చెల్లెళ్ళు ఉంటే అంటారు.